Hi everyone, welcome to the channel CMA Champion. So ఈ వీడియోలో we are going to discuss about how to download previous year test papers for CMA Inter and CMA Final. అలాగే మనం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి కూడా చూద్దాము. ఈ వీడియో కంప్లీట్గా వాచ్ చేయండి, మీకు యూస్ఫుల్ ఉంటుంది. అలాగే యూస్ఫుల్ టిప్స్ అండ్ టెక్నిక్స్ కూడా నేను ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను ఫర్ బోత్ ఇంటర్మీడియట్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. ఫస్ట్ వచ్చేసి మీకున్న టైం చూసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ డేస్ ఆర్ వెరీ రన్నింగ్, రైట్? మీరు 15 డేస్ టైం ఉన్నా 20 డేస్ టైం ఉన్నా కూడా కంప్లీట్ చేయగలరు ఈ ఎగ్జామ్. మీరు దాని గురించి వరీ అయ్యి ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్ అటెంప్ట్ ఇవ్వకుండా ఆపేయకండి, గివ్ అప్ అస్సలు చేయకండి ప్లీజ్. దట్ ఈస్ మై కైండ్ రిక్వెస్ట్. ఎందుకంటే మీలాంటి ప్రొఫెషనల్స్ ఈ కోర్స్కి కావాలి. సో అట్లీస్ట్ ఎవరో డిజర్వింగ్ క్యాండిడేట్ అనుకొని ప్రిపేర్ అవ్వండి. ఫైనల్ ఇయర్ అయితే ఫైనల్ ఇయర్, ఇంటర్ అయితే ఇంటర్, గివ్ అప్ ఇవ్వకుండా చదవండి. అటెంప్ట్ చాలా ప్రీషియస్ అటెంప్ట్, ఈజీగా క్వాలిఫై అవ్వాలి మీరందరూ కూడా. దానికి ఎంత స్మార్ట్గా చదవాలో ఆ టెక్నిక్స్ అన్ని నేను ప్రొవైడ్ చేస్తూ వచ్చాను ప్రీవియస్ వీడియోస్ అన్నిటిలో కూడా. 30 డేస్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, 15 డేస్లో షార్ట్ టైంలో కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మీ మైండ్ సెట్కే వదిలేస్తాను. ఎందుకంటే when I was preparing for CMA Inter and CMA Final, I had only 20 days. నాకు 20 days ఉన్నాయి టైం, బికాస్ I was preparing for some other courses also at that time. సో ఆ ఎగ్జామ్స్కి CMA ఎగ్జామ్స్కి 20 days గ్యాపే ఉండేది. CMA Inter, while I was writing, I have no knowledge of costing, I have no knowledge of OMSM, I have no knowledge of business valuation subjects తెలుసా. ఆడిటింగ్ గురించి అంత తెలీదు, అంత డెప్త్ తెలీదు నాకు. ఎందుకంటే దీస్ ఆర్ నాట్ రిపీటెడ్ ఇన్ అదర్ కోర్సెస్. ఓకే, యూనిక్ సబ్జెక్ట్స్ రిమైనింగ్ కోర్సెస్లో రావన్నమాట. అండ్ ఆల్సో దెర్ షుడ్ బి ఏ ప్రాక్టికల్ నాలెడ్జ్ జిఎస్టీలో చాలా ఇంపార్టెంట్ సిఎంఏ కోర్స్లో. ఎందుకంటే కాస్టింగే కాదు, ఇక్కడ జిఎస్టీ కూడా ప్లేస్ ఏ మేజర్ రోల్. ఎగ్జామ్లో ప్రతి ప్రొవిజన్ కింద మీకు ఎగ్జాంపుల్స్ ఉంటాయి తెలుసా. జిఎస్టీ ఈస్ అ వెరీ గుడ్ సబ్జెక్ట్ ఇన్ సిఎంఏ కోర్స్. మీకు కానీ ఆ జిఎస్టీ మీద గ్రిప్ తెచ్చుకున్నారంటే యూ కెన్ హ్యాండిల్ మోర్ థింగ్స్ ఇన్ దిస్ కెరియర్. నాకు ఇప్పుడు 20 డేస్ టైం ఉండింది. 20 డేస్ టైంలో కూడా ఐ వాజ్ ప్రిపేరింగ్ నాన్ స్టాప్, ప్రిపేరింగ్ కంటిన్యూస్లీ, అండ్ మై మైండ్ సెట్ వాస్ ఫిల్డ్ విత్ పాజిటివ్ అఫర్మేషన్స్. ఐ వాజ్ ప్రిపేరింగ్ విత్ ఫుల్ డెడికేషన్ అండ్ కాన్సన్ట్రేషన్. అలా చేయబట్టే నాకు విత్ ఇన్ 20 డేస్లోనే నేను ఎగ్జామ్ రాయగలిగాను. అండ్ యూనో బోత్ గ్రూప్స్ రాసేటప్పుడు యూ హ్యావ్ హాఫ్ డే టైమ్, ఓన్లీ హాఫ్ డేనే ఉంటుంది టైమ్. అండ్ ఇవాళ సాయంత్రానికి ఎగ్జామ్ అయితే నెక్స్ట్ డే మళ్ళీ ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయిపోద్ది. ఆ టైం గ్యాప్లోనే మనం మళ్ళీ సబ్జెక్ట్ ప్రిపేర్ అయిపోవాలి. నైట్ కూడా నేను 2 o'clock 3 o'clock దాకా చదివాను. ఆ ఎగ్జామ్స్కి నిద్ర కూడా పోలేదు, అలా చదివాను నేను. అలా చదవబట్టి వాట్స్ ద రిజల్ట్? ద రిజల్ట్ ఈస్ పాజిటివ్. అండ్ ఆల్సో ఐఎమ్ a merit holder in CMA Inter. I got an institute rewarding certificate also. So these are the precious moments in your life. These are the very precious moments in your life. It makes you to feel different and also visible. Correct? సో నేను అలా కష్టపడమనట్లేదు, మిమ్మల్ని అందరూ స్మార్ట్గా చదవండి అంటున్నాను. బికాస్ నాకు టైం తక్కువ ఉండింది. యూ హ్యావ్ అబండెంట్ టైం. నాతో పోల్చుకుంటే యూ హ్యావ్ మోర్ దాన్ 10 to 8 days ఎక్స్ట్రా, రైట్? యూ కెన్ ప్రిపేర్ రైట్ నౌ ఆల్సో. చాలామంది నా స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, ప్రొఫెషనల్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అండ్ క్యాండిడేట్స్ వీళ్ళు ఎలా ఉండేవాళ్ళంటే ఫస్ట్ అంతా ప్రిపేర్ అయ్యేవాళ్ళు కాదు. లాస్ట్కి వచ్చేటప్పటికి మ్యామ్ ఎలా చదవాలి, ఈ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ పెట్టండి. ఇంపార్టెంట్ టాపిక్స్ డజంట్ ప్లే అట్ ఆల్. యూ షుడ్ హ్యావ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇన్ దిస్ కోర్స్. ఓకే, ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది ఏంటంటే స్కోరింగ్ వరకే, ఎగ్జామ్ పాస్ అవ్వడం వరకే. ఆఫ్టర్ దట్ నథింగ్, ఏం ఉండదు. ఆ చదివే ఇంపార్టెంట్ టాపిక్స్ అయినా, ఆ చదివే క్వశ్చన్స్ అయినా, యూ షుడ్ అబ్జర్వ్ ద కాన్సెప్ట్, యూ షుడ్ అబ్జర్వ్ ద సబ్జెక్ట్, యూ షుడ్ గెయిన్ ద నాలెడ్జ్. దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ ద మైండ్. పర్లేదు, మీకు 15 days టైం ఉండనివ్వండి, 20 days టైం ఉండనివ్వండి, ఇంకా మీరు లీవ్స్ అప్లై చేయకుండా 1 week లీవ్ తీసుకొని చదవాలనుకున్నా కూడా యూ కెన్ సిట్, యూ కెన్ ప్రిపేర్ యువర్ మైండ్ అండ్ స్టడీ కంటిన్యూస్లీ అండ్ అపియర్ ఫర్ ద ఎగ్జామ్స్. Only 3 things: the time, the mindset, and the result. These things play a major role in this journey. Got it? So now ఒకసారి ప్యాటర్న్ చూద్దాం. ఇంటర్ వాళ్ళైనా ఫైనల్ వాళ్ళైనా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. సెక్షన్ ఏలో మీకు ఎంసీక్యూస్ ఉంటాయి. 15 ఎంసీక్యూస్ వస్తాయి మీకు. వెరీ ఈజీగా ఉండొచ్చు, కొన్ని టిపికల్గా ఉండొచ్చు, బట్ ఆల్ ఫ్రమ్ ద సబ్జెక్ట్, ఆల్ ఫ్రమ్ ద మెటీరియల్. ఓకే, ఇట్ డజంట్ గో అవుట్ ఆఫ్ ద మెటీరియల్, రైట్? సో 15 ఎంసీక్యూస్ ఉంటాయి. 15 to 30 మార్క్స్ అయితే మీకు ఎంసీక్యూస్ నుంచి వస్తాయి. అండ్ సెక్షన్ బిలో యూ హ్యావ్ క్వశ్చన్స్. ఓకే, డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఈచ్ క్యారీస్ 14 మార్క్స్. అండ్ మీకు 5 questions ఆన్సర్ చేస్తే చాలు, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్.
సో నేను లా సబ్జెక్ట్ హ్యాండిల్ చేస్తూ ఉంటాను కాబట్టి లాలో ఈజీగా నేను పాస్ అవ్వడానికి టిప్స్ అండ్ టెక్నిక్స్ మీకు ప్రొవైడ్ చేస్తూ వచ్చాను. అండ్ ఇంకే సబ్జెక్ట్స్ అయినా పర్వాలేదు, ఐ కెన్ టెల్ యూ గైస్. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే నేను డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేసినవన్నీ లా సబ్జెక్ట్కి మెయిన్గా నేను డౌన్లోడ్ చేశాను. సజెస్టెడ్ ఆన్సర్స్ కూడా డౌన్లోడ్ చేశాను. ఐ విల్ షో యూ ద సజెస్టెడ్ ఆన్సర్స్ ఫర్ ఆల్ ద పేపర్స్. సో వన్స్ వీ విల్ లుక్ ఇన్ టు దిస్ న్యూ వెబ్సైట్ అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐ విల్ షో యూ ద ఎగ్జాక్ట్ ప్రాసెస్. సో యూ హ్యావ్ టు గో టు CMA వెబ్సైట్. వస్తే స్టూడెంట్స్లో ఎగ్జామినేషన్కి వెళ్తే ఇక్కడ మీకు పోస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. పోస్ట్ ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్స్ చాలామందికి తెలియదు, సైట్ మారింది కాబట్టి అందుకే చెప్తున్నాను, అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఇక్కడ మీకు క్వశ్చన్ పేపర్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ మీరు అటెంప్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అటెంప్ట్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసే అటెంప్ట్ని బట్టి ఇక్కడ మారుతుంది. ఓకే, సిలబస్ వస్తుంది, పేపర్స్ డౌన్లోడ్ అవుతాయి. ఇది క్వశ్చన్ పేపర్స్కి. సో ఈ విధంగా మీరు ఇంటర్ వాళ్ళైనా ఫైనల్ వాళ్ళైనా లైక్ దిస్ మెథడ్ మీరు ఈ విధంగా క్వశ్చన్ పేపర్స్ అని సాల్వ్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్కి వెళ్ళండి, ఎగ్జామినేషన్కి వెళ్ళండి, అండ్ దెన్ పోస్ట్ ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్స్ అయితే ఉంటాయి. గాట్ ఇట్. అండ్ సజెస్టెడ్ ఆన్సర్స్ కూడా ఇక్కడే ఉంటాయి. మీకు ఇచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఏది ఉంటుందో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే ఆల్ సజెస్టెడ్ ఆన్సర్స్ సేమ్ మీకు ఇందాక క్వశ్చన్ పేపర్స్ ఎలా వచ్చాయో లైక్ దట్ మీకు ఆన్సర్స్ కూడా వస్తాయి. సో ఈ సింపుల్ వేలో మీరు CMA క్వశ్చన్ పేపర్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా చాలా వరకు డైరెక్ట్ క్వశ్చన్సే వస్తాయి. MCQs అయితే మెయిన్గా చూసుకుంటే చూడండి ఈజీగా ఉంటాయి. రైట్స్ ఆఫ్ మైనారిటీస్ ఏ సెక్షన్లో చెప్పారు, ఆర్టికల్ 30. ఇన్ కాన్సిలేషన్ నో కన్సెసస్ కుడ్ బి అరైవ్డ్ at between the parties and the conciliation proceedings fail, the parties can there resort to ఎక్కడికి వెళ్ళొచ్చు, ఆర్బిట్రేషన్కి వెళ్ళొచ్చు. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద బేసిక్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎయిమ్స్ ఆబ్జెక్టివ్స్ దేనిలో డిస్క్రైబ్ చేస్తారు, ప్రియాంబుల్. when parties to a contract substitute it with a new one or agree to resign or alter it, the original contract, ఒక కాంట్రాక్ట్ అనేది కానీ న్యూ వన్తో సబ్స్టిట్యూట్ చేసినా ఆల్టర్ చేసినా ఒరిజినల్ ఏమవుతుంది, ఇట్ నీడ్ నాట్ టు బి పర్ఫామ్. ఇంక ఇది వ్యాలిడ్ అవ్వదు, వాయిడబుల్ ఇదంతా కాదు, ఇట్ ఈస్ నీడ్ నాట్ టు బి పర్ఫామ్. అండ్ గ్యారంటీ ఈజ్ ఏ ట్రై పార్టీ అగ్రిమెంట్ విచ్ కంటెంప్లేట్స్ ఎవరెవరు ఉంటారు, గ్యారంటర్, ప్రిన్సిపల్ డెటార్ అండ్ క్రెడిటర్. గ్యారంటర్ బదులు షూరిటీ, సేమ్ నేమ్ కాబట్టి. ఇఫ్ ఎ సెల్లర్ మేక్స్ యూజ్ ఆఫ్ ద ప్రిటెండెడ్ బిడ్డింగ్ ఎట్ అన్ ఆప్షన్ టు రైజ్ ద ప్రైస్, ద సేల్ ఈస్ ప్రిటెండెడ్ బిడ్డింగ్ ఎట్ అన్ ఆప్షన్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఇట్స్ వాయిడబుల్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ ది బయర్. యాజ్ పర్ NI యాక్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఇన్స్ట్రుమెంట్, ఫారిన్ ఇన్స్ట్రుమెంటా, ambiguous instrumenta, inchoate instrumenta, and also digital instrumenta. It's ambiguous instrument. And which type of the partnership is automatically dissolved after achieving specific objective. చాలా ఈజీ ఇది. జనరల్ పార్ట్నర్షిప్, లిమిటెడ్ పార్ట్నర్షిప్, పార్ట్నర్షిప్ పెట్టువల్. పర్టికులర్ పార్ట్నర్షిప్ అనేది మాత్రమే ఒక ఆబ్జెక్టివ్ అచీవ్ అయ్యాక అది డిజాల్వ్ అయిపోతుంది. యాజ్ పర్ సెక్షన్ 30 ఆఫ్ LLP, when is the liability of an LLP and its partners considered అన్లిమిటెడ్. ఎప్పుడు అన్లిమిటెడ్ అవుతుంది అంటే ఎప్పుడైనా డీఫ్రాడ్ చేశారు అంటే, వెన్ ఎనీ యాక్ట్ ఈస్ కమిటెడ్ విత్ ఇంటెంట్ టు డీఫ్రాడ్ క్రెడిటర్స్ అయితే సెక్షన్ 30 ఆఫ్ LLP యాక్ట్ వెన్ ద లైబిలిటీ ఆఫ్ LLP అండ్ ఇట్స్ పార్ట్నర్స్ కన్సిడర్ అన్లిమిటెడ్ అనేది జరుగుతుంది. అండ్ విత్ ఇన్ హౌ మెనీ డేస్ ఆఫ్ LLP మస్ట్ అపాయింట్ డెసిగ్నేటెడ్ పార్ట్నర్ వెన్ వేకెన్సీ అరైజెస్. హౌ మెనీ డేస్ అండి, 30 డేసే కదా LLPలో. అండ్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అమౌంట్స్ టు సేఫ్టీ మెజర్. చాలా నవ్వు వచ్చింది నాకు ఈ క్వశ్చన్ చదివినప్పుడు. ఆర్టిఫిషియల్ హ్యూమిడిఫికేషన్ అండ్ వెంటిలేషన్, ఫెన్సింగ్ ఆఫ్ ఎ ఫ్యాక్టరీ అండ్ ఫస్ట్ ఎయిడ్ అప్లయన్సెస్. ఫెన్సింగ్ ఆఫ్ ఎ ఫ్యాక్టరీ అనేది సేఫ్టీ మెజర్లోకి రాదు. ఆర్టిఫిషియల్ హ్యూమిడేషన్ అయినా ఒక కూలింగ్ ఏజెంట్ లాగా చేసేదానికి, వెంటిలేషన్ అయినా ఫస్ట్ ఎయిడ్ అప్లయన్సెస్ అయినా వస్తాయి. ఫెన్సింగ్ ఆఫ్ ఎ ఫ్యాక్టరీ అనేది వాళ్ళ ప్రొటెక్ట్ చేసుకోవడానికే కానీ సేఫ్టీ మెజర్స్కి కాదు. And as per section 63 of Companies Act, which of the following cannot be used to issue bonus shares? Free reserve, securities premium account, capital redemption reserve account, revaluation reserve account.
రివాల్యూషన్ రిజర్వ్ అకౌంట్ అనేది ఇట్ కెనాట్ బి యూజ్డ్ టు ఇష్యూ బోనసెస్. ఈ యాక్ట్లో ఈ సెక్షన్ చదివినప్పుడు మీకు ఐడియా ఉంటుంది ఈ పాయింట్. వాట్ ఈస్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఏ కంపెనీ కెన్ హ్యావ్ వితౌట్ పాసింగ్ ఏ స్పెషల్ రిజల్యూషన్? మాక్సిమం 15 నెంబర్స్ అని అందరికీ తెలుసు. ఎట్ ఎవ్రీ ఏజిఎం నాట్ లెస్ దాన్ డాష్ నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ షెల్ రిటైర్ బై రొటేషన్. వన్ థర్డ్ ఆఫ్ ద నెంబర్స్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చేసి రొటేషన్లో రిటైర్ అవుతూ ఉండాలి ఎట్ ఎవ్రీ ఏజిఎం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ బిజినెస్ ఎథిక్స్? త్రూ ఇంక్రీజింగ్ మొరలే అండ్ ట్రస్ట్ బిజినెస్ కెన్ ఇంక్రీజ్ దేర్ మార్కెట్ షేర్, ఇది అడ్వాంటేజే. అండ్ పబ్లిసిటీ డ్యూ టు వెల్ అండ్ ఎథికల్ పర్ఫార్మెన్స్, ఇది అడ్వాంటేజే. యాక్సెప్టెన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆఫ్ ద కంపెనీ బై ద పబ్లిక్, ఇది కూడా అడ్వాంటేజ్. అండ్ డైవర్సిటీ ఇన్ అచీవ్మెంట్స్ ఇట్స్ నాట్ ఎ అడ్వాంటేజ్, ఇట్స్ ఎ డిసడ్వాంటేజ్ ఆఫ్ బిజినెస్ ఎథిక్స్. సో ఇంకా క్వశ్చన్స్ చూసుకుంటే వెరీ సింపుల్గా ఉంటాయి. అండ్ మీకు కాంట్రాక్ట్ యాక్ట్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది, నేను చెప్పాను కదా. సో ఎవ్రీ టైమ్ కాంట్రాక్ట్ యాక్ట్ నుంచి ఫస్ట్ 2A 2B వస్తుంది. పార్ట్నర్షిప్ అండ్ ఎన్ఐ యాక్ట్ కానీ సేల్ ఆఫ్ గూడ్స్ నుంచి థర్డ్ క్వశ్చన్ వస్తుంది. అండ్ ఫ్యాక్టరీస్ యాక్ట్ నుంచి ఫోర్త్ క్వశ్చన్ వస్తుంది, లేబర్ యాక్ట్స్ నుంచి. అండ్ ఫిఫ్త్ సిక్స్త్ వచ్చేసి మీకు ఎప్పుడు కూడా కంపెనీస్ యాక్ట్స్ నుంచి వస్తాయి, 5A 5B 6A 6B. అండ్ 7AB వచ్చేసి మీకు ఎథిక్స్ మీద వస్తుంది. అండ్ 8th ఒక కంపెనీ గురించి, ఒక కంపెనీస్ యాక్ట్ గురించి, ఇంకోటి ఎన్ఐ యాక్ట్ కానీ కాంట్రాక్ట్ యాక్ట్ కానీ ఎనీ టాపిక్ మీద మీకు కేస్ స్టడీ అనేది వస్తుంది. సో మీరు ఈజీగా క్వాలిఫై అవ్వాలి, ఈ సబ్జెక్ట్లో క్లియర్ అవ్వాలి అనుకుంటే మీరు చదవాల్సిన టాపిక్స్ వచ్చేసి కంపెనీస్ యాక్ట్, ఎథిక్స్, అండ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, ఎన్ఐ యాక్ట్, పార్ట్నర్షిప్ LLP. ఈ చదవండి, పాస్ అవ్వడం చాలా ఈజీ. రిమైనింగ్ అంతా కూడా 40% ఉంటుంది. నేను రిపీట్ చేస్తూనే ఉన్నాను, బట్ అగైన్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఫర్ ద వ్యూవర్స్ హూ ఆర్ వాచింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ నేను ఏ వీడియోలో కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగలేదు, బట్ ఐ బిలీవ్ 192 అనేది సబ్స్క్రైబర్స్ కౌంట్ ఇప్పుడు. ఐఎమ్ సో హ్యాపీ. నేను ఎప్పుడు కూడా రిక్వెస్ట్ చేయలేదు, బట్ యూ గైస్ మేడ్ మీ ఫీల్ సో హ్యాపీ. అండ్ రిమైనింగ్ పీపుల్ మీకు ఇంట్రెస్ట్ ఉంది మా ఛానల్లో అప్డేట్స్ కానివ్వండి, నేను ఇచ్చే సజెషన్స్ కానివ్వండి, టిప్స్ అండ్ టెక్నిక్స్ కానివ్వండి, మీకు ఎగ్జామ్కి హెల్ప్ అవుతాయి అంటే మా ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోస్లో షేర్ చేస్తూ వస్తాను, CMA రిలేటెడ్ ఏదైనా కూడా. అండ్ నేను సబ్జెక్ట్ మాత్రమే కాదు, ఐ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ప్రీ ప్లేస్మెంట్ కోర్సెస్ ఆల్సో. సో ఈ కోర్సెస్ నేను అన్నీ చెప్తూ వచ్చాను. SAP కానివ్వండి, ప్రీవియస్ వీడియోస్ నాయి చూస్తే నేను స్టూడెంట్స్కి జూమ్ సెషన్స్ అటెండ్ చేసి SAP వీడియోస్ కానివ్వండి, అండ్ రెజ్యూమ్ రిలేటెడ్ కానివ్వండి, సబ్జెక్టే కాకుండా ఆఫ్టర్ క్వాలిఫికేషన్ మీరు ప్లేస్మెంట్ అవ్వడానికి ఎలాంటి టూల్స్ అయితే యూజ్ అవుతాయో అవన్నీ నేను హెల్ప్ చేస్తూ వచ్చాను. అండ్ యూజింగ్ ఆఫ్ ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్స్ అన్ని, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ కెన్ డూ, ఐఎమ్ డూయింగ్ ఇట్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్. సో I hope this videos will useful for you in the preparation for your exam. సో నెక్స్ట్ ఉండే టైం వెరీ లిమిటెడ్ టైం. మీకు ఈ టైంలో మీరు ఓన్లీ చదవాలి, ప్రిపేర్ అవ్వాలి, దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కమెంట్ చేయండి, సో దట్ ఐ విల్ గివ్ యూ ద రివిజన్ వీడియోస్. మీకు లా సబ్జెక్ట్ తీసుకుంటే ఇంటర్వాల్ అయితే లా సబ్జెక్ట్లో మీకు ఏ చాప్టర్ అయినా అర్థం కావట్లేదు, కొంచెం టిపికల్గా ఉంది, ఈజీగా చెప్పండి అంటే I can definitely make a video on it. So I'm planning for some marathon videos also, foundation and inter and final వాళ్ళకి నేను టేకప్ చేసే సబ్జెక్ట్స్ మీద. సో వాట్ ఎవర్ యాజ్ పర్ యువర్ ఇంట్రెస్ట్ ఐ విల్ మేక్ ఎ వీడియో అకార్డింగ్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. స్టే కనెక్టెడ్. ఇందాక నేను చెప్పినట్లు అన్నీ మీరు సజెస్టెడ్ ఆన్సర్స్ అండ్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసి ప్రిపేర్ అవ్వండి. అండ్ ప్రిపేర్ వెరీ వెల్. ఆల్ ద వెరీ బెస్ట్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.